హలో నమస్తే గాయ్స్, పక్కా లోకల్ ముచ్చటతో ఈ రోజు మేము ముందుకు వచ్చేస్తాం. ఇంటర్వ్యూ తీసుకోబోతున్న వ్యక్తి ఒక వ్యక్తి కాదు, శక్తి అంటున్నారు బాలాజీ నగర్ వాస్తవం. ఆ శక్తిని, ఆ వ్యక్తిని మనము ఈ రోజు ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. మొదలెడదామా? అందరికి పేరు పేరిన పెద్దలకు చిన్నలకు అందరికి పేరు పేరిన శనార్థి. సో శ్రీకాంత్ గారు, మీకు బోనం శ్రీకాంత్ అనే పేరు ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బోనం ఎత్తుకుంటాను, నేను ఈ దినం నేను ఈ స్థాయికి వస్తాను, బోనం ఎత్తుకుంటాను నేను నా లైఫ్ లో కళ్ళలో ఇట్లా అనుకోలేదు. చాలా కష్టాలు అనుభవించాము, మస్తు తిననీకి మాకు తిండి లేకుండే చాలా బాధలు అనుభవించాము. మీకు ఎవరైనా గురువు ఉన్నారా? గురువు అంటే అండి, ఇప్పుడు నేను సామాన్యంగా దేవుడు అంటే జోగినియా, శివశక్తియా, ట్రాన్స్జెండరా? నేను ఒక మల్లాపూర్లో పండగకనే వెళ్ళాను. మల్లాపూర్లో పండగకనే వెళ్ళాను. అక్కడ ఆ వ్యక్తి అనేది నాకు పరిచయం అయింది. ఇంకోటి నన్ను ఎంకరేజ్ చేసి తీసుకొచ్చిందంటే, ఇట్లా సంగతి నీ మీద దేవుడు ఉంది అని చెప్పేసి అమ్మ అనేది చెప్పింది. మా డాడీ గుడికి వచ్చింది కాబట్టి ఇక మా డాడీ ఆశీస్సులకి ఉన్నాయేమో, అందుకే నేను ఈ గుడికి వచ్చిందేమో అని చెప్పేసి నీకు ఏళ్ళ నుంచి కట్లు ఉన్నాయని చెప్పాను. కట్లు అంటే ఏంటి అని చెప్పి నేను ఆలోచించాను కొంచెం. మా అమ్మకి ఆలోచించి కట్లు అంటే మా కోళ్ళు అంటే లేదు మీకు కట్లు ఉన్నాయి, అది బయట లేసిరా ఇంట్లో లేచిందా అని తర్వాత విషయం. అది ఇప్పుడు కట్లు అంటున్నారు కదా, కట్లు అంటే ఏంటిది అసలు? అమ్మవారు అంటే కొంతమందికి ఇంట్లోకైనా బయటకైనా కొంచెం నచ్చదు. నూకలు ఇట్లా నూకలు అన్నం గిట్లా తిన్నాం, జావ ఇట్లా తాగినాం, అలాంటి పరిస్థితి స్టేజ్ చేసినాం. మేము పెంచుకుంటున్నాం. ఇప్పుడు అది మీ డాడీ గారు ఎలా మరణించారో చెప్పగలుగుతారు? ఒక రూపాయి అనేది ఇట్లా చేతులు లేకుండే, లాక్డౌన్ లో ఏం చేద్దామని ఇట్లా లేకుండే. అలాగే మా మామ నాగోళ్ళ మమ్మీ వాళ్ళ తమ్ముడు, ఆయన ఒక 50 కిలోల బియ్యము సామాన్లు తెచ్చిస్తే తీసుకున్నా. కదా మీ శివశక్తి గ్రూప్ లో ఎవరు ఏ సపోర్ట్ చేయలేదా?